అందరికీ నమస్కారములు. శంకర్రావు గారు 100 రోజులు కార్యక్రమం గురించి మీరు మాట్లాడుతున్నారు. 100 రోజులు కార్యక్రమం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ఒక 5 గంటలు 6 గంటలు కూర్చోవడం అంటే ప్రతి గ్రామంలో కార్యక్రమాలు చేస్తున్నారు. మీరేమంటున్నారు? గంట వెళ్ళి అక్కడేం పనులు కావట్లేదు, ఓవర్ నైట్ కూర్చున్నాడని చెబుతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి శంకర్రావు గారు, ఒక పనిచేసే దమ్ముగల నాయకుడు ఒక గంట ఉంటే ఆ గంటలోనే గ్రామంలో సమస్యలు మొత్తం పరిష్కారాలు అవుతాయి. ఉదాహరణకి మల్లాది గ్రామంలో 100 రోజుల కార్యక్రమం భాగంగా మల్లాది గ్రామం వస్తే మల్లాది రైతులు 1950 నుంచి భూమి ప్రీవోల్డ్లో పడి ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రభుత్వాలు మారిపోతూనే ఉన్నాయి, అందరికీ చెప్పుకుంటా కానీ అవంతే వెనబడిపోతున్నాయి. మా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి 12 గంటలకు చెప్పారు రైతులు. కరెక్ట్గా శంకర్రావు గారు మల్లాదిలో 12 గంటలకు చెప్తే మధ్యాహ్నం 4 గంటలకల్లా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ప్రీవోల్డ్ భూమి సమస్య పరిష్కరించమని వినతి పత్రం ఇచ్చేశారు. ఇవాళ మా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు ప్రీవోల్డ్ గురించి చెప్పిన దాని ప్రకారం అది రాష్ట్రం మొత్తం కూడా అమలు కాబోతుంది. మరి నీ 100 రోజుల పనులు కట్టలేని చెబుతున్నావు కదా మీరు. మరి ఇది ఉదాహరణ కదా, 1950 నుంచి ఉన్న భూములు అయ్యి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక జిల్లా మొత్తం 24 నుంచి పక్క పెట్టేసేసాడు. ఇంకొకటి మీరు చేసే అరాచకాలు, మీరు ఎంత అరాచకాలు చేశారంటే శంకర్రావు గారు, మీ గవర్నమెంట్లో అడ్డ రోడ్లో దళితులు రాజధాని గురించి నిరాదీక్ష చేస్తుంటే వచ్చి దళితుల మీద వాళ్ళు వేపించారు. అది అరాచకం కాదా? అలాగనే 14వ మైల్లో రాజధాని రైతులు, శంకర్రావు గారు 14వ మైల్లో రాజధాని రైతులు ధర్నా చేసుకుంటే రాజధాని రైతులు వస్తే వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి పెదకూరుపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు మహిళల్ని. అరాచకం కదా? ఇంకో అరాచకం ఉంది శంకర్రావు గారు, మీ కొడుకు క్రోసూరు సెంటర్లో ఏం చేశాడు తెలుసా? ఒక కర్ర తీసుకొని ఒక రౌడీలాగా వీరేహారం చేస్తూ అక్కడ కాపు నాయకుడు ఒక కొట్టు మీద పడి కొట్టు మొత్తం దర్శనం చేసేశారు. అది అరాచకం కదా? అలాగనే ఇక ఇసుక కాడికి వద్దాం. ఇసుక మీరు చేసిందేంటి? మల్లాదిలో 5 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చాడు ఇసుక దోసుకున్నారు. అది దోపిడీ కదా? అలాగనే ముత్తాయిపాలెంలో నీకు కృష్ణానది మీద బ్రిడ్జీలు వంతెనలు కట్టడం చేతకాల, ఇసుక కోసం పెద్ద వంతెన వేసారు మీరు ముత్తాయిపాలెంలో. అది అరాచకం కదా? అలాగనే క్రోసూరు రోడ్లో ముక్కగారవటం, ఆ లారీలు వెళ్ళి కృష్ణానదిలో ఇసుక పోసుకొని పోవటం, ముక్కగారవటం, ఆ ముక్క డబ్బులు పారి ఇసుక పోసుకొని పోవటం, అది అరాచకం కదా? మీరు ఎన్నో అరాచకాలు చేశారు. ఈరోజు మీరు వైకుంఠపురంలో మీటింగ్ పెట్టారు. మీరు మీ గురించి ఆలోచించడానికి కూడా మా ఎమ్మెల్యే గారికి సమయం లేదు. 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమంలో భాగస్వామి తిరుగుతున్నారు. కాకపోతే బీజేపీ వాళ్ళు వచ్చి మాట్లాడారు, తెలుగుదేశం వాళ్ళు ఎవరు రాలేదని అంటున్నారు మీరు. అందువల్ల మేము మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు శంకర్రావు గారు మీ టైంలో వైకుంఠపురం కొండని తవ్వటం, ఆ మట్టి తీసుకెళ్ళి కృష్ణానదిలో ఇసుక కోసం వంతెనలా గీయటం, కొండను తవ్వటం, ఆ మట్టిని తీసుకెళ్ళి కృష్ణానదిలో వంతెనగా వేసి ఇసుక దోపిడీ చేశారు. మీరు చేసింది ఇంకేముంది? అక్కడ వైకుంఠపురంలో మీరు ఒరిగించింది ఏమీ లేదు. అందువల్ల అక్కడ కూటమి నాయకులు మిమ్మల్ని నిలేశారు. వాళ్ళకి చెప్పడానికి మీకు సమాధానం లేక బయటికి వెళ్ళిపోతా తెలుగుదేశం నాయకులు రాలేదు. తెలుగుదేశం నాయకులు వచ్చేది మా కూటమి నాయకులు వచ్చారుగా, మేమంతా ఒకే మాట కూటమి, మా నాయకులు మాట్లాడారు, వాళ్ళకి సమాధానం చెప్పలేక వైకుంఠపురం నుంచి మీరు పరిగెట్టారు. శంకర్రావు గారు, ఇంకా మీకు చెప్పాలంటే ఇప్పటికి 4-5 సార్లు చెప్పాం. మా ఎమ్మెల్యే గారు చెప్పాడు, మేము చెబుతున్నాం. అమరావతి టు బెల్లంకొండ రోడ్డు నేనేపిచ్చాను 14 చెబుతున్నావు. ఏమేపించాను శంకర్రావు గారు? ఏమేపించారు మీరు? శాంక్షన్ అసలు ₹1 శాంక్షన్ చేశారా? ఏదో పైన ఎలక్షన్ ముందు ఓట్లు ఎలక్షన్ అవుతున్నాయని అక్కడక్కడ రోడ్డుని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రోడ్డుని మా భాష్యం ప్రవీణ్ గారు 25 కోట్లు మంజూరు చేయించారు.
అంతేగాని ఈరోజు 182 కోట్లు నియోజకవర్గంలో ఖర్చు చేసి మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి పదంలో నియోజకవర్గం ఉరుకులు పెడుతుంది. మీరు అది చూసి ఓరవలేక మీ టైంలో చేయలేని మొత్తం వేశారు. అది చూసి ఓరవలేక మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన, కూటమి ప్రభుత్వం పైన, మా స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారి మీద మీరు లేనిపోని అబద్ధం ప్రచారాలు చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి శంకర్రావు గారు, ప్రజలకు మంచి చేసి ప్రజల మన్ననలు పొందండి. ఇవాళ మా ఎమ్మెల్యే గారు చేసే మంచి ప్రజల్లోకి వెళ్ళిపోతుందని, ఏం చేయలేదని మీ ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు శంకర్రావు గారు. ఇక్కడ కూర్చున్న నాయకులు, శంకర్రావు గారు, ఇక్కడ కూర్చున్న నాయకులు అందరూ కూడా చాలామంది మీ టైంలో కేసులు అనుభవించారు. మీరు ఎంతమందికి రౌడీ షీట్లు తెరిచారో తెలుసా? మా మండలంలోనే కనీసం 30 మంది రౌడీ షీట్లు తెరిచారు మీరు. మేము ఈరోజు ఇప్పుడు వచ్చి మా గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎవరికైనా రౌడీ షీట్ తెరిచామా? ఏడగా 307 అయినాయా? మీ టైంలో ఎన్ని కేసులు అయినాయి? జనం పరిగెత్తారు. వైసీపీ గవర్నమెంట్ అంటే భయపడి పరిగెత్తారు అన్నమాట. అందుకే ప్రజలకు బుద్ధి చెప్పి రాష్ట్రంలో మీకు 11 సీట్లు ఇచ్చారు. గుర్తుపెట్టుకోవాలి శంకర్రావు గారు, మీరు మేలు చేస్తే 11 సీట్లు ఎందుకు ఇస్తారు? అసలు ఇదంతా కాదు శంకర్రావు గారు. రాజధాని పక్కనే ఉన్నారు మీరు రాజధానిలో ఉన్నాం, మేము ఇక్కడ కూర్చొని అందరూ రాజధానిలో ఉన్నాం. రాజధాని గురించి అసలు మీ ఒపీనియన్ చెప్పండి. రాజధానికి మీరు అనుకూలమా కాదా? ముందు ఒక్క మాట చెప్పండి. ఆ మాట చెప్పి పెదకూరపాడు నియోజకవర్గంలో అడుగు పెట్టండి. మీ పొలమేమో రాజధానికి ఇవ్వకుండా, మీ అన్నగారమో రాజధానికి ఇచ్చే రైతులు ఇవ్వద్దని చెప్పుకుంటా రాజధాని నాశనం చేయాలని చూస్తున్నారు మీరు. ముందు మీరు పెదకూరపాడు నియోజకవర్గం ప్రజల మొత్తం రాజధాని కోసం ఎదురు చూస్తున్నారు. ముందు మీరు రాజధాని గురించి ఒపీనియన్ చెప్పి మీరు రాజధానికి అనుకూలమా కాదా ఒక్క మాట చెప్పండి. ఆ మాట చెప్పి మీరు రాజధానిలో తిరగండి. అలా చెప్పకుండా మీరు రాజధానిలో అడుగు పెడితే మటుకి ప్రజలు తిరగనివ్వరు. ఆ విషయం మరి గుర్తుపెట్టుకోవాలి. మీరు అభివృద్ధి చూసి మెచ్చుకోండి. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే పలానా చోట పొరపాటు జరిగింది, దాన్ని బాగు చేయండి, చేస్తాం. కానీ మీరు ఏమి చేయకుండా మీ వల్లగా లేదు. ఈరోజు మా ప్రజానాయకుడు భాష్యం ప్రవీణ్ గారు ప్రతి గ్రామంలో పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ನೀವು ఒక విషయం తెలుసా? ఇవాళ 100 రోజుల కార్యక్రమంలో కూర్చుంటే రెవెన్యూ గురించి మంచి అవగాహన గల మా ఎమ్మెల్యే రెవెన్యూ గురించి వెంటనే అక్కడ ఎంఆర్ఓ గారికి కానీ, అక్కడ ఉన్న సర్వేర్కి కానీ, విఆర్ఓ గారికి చెప్పి ఫలానా రకంగా ఇది పని చేయండి, పూర్తవుతుందని చెబుతున్నాడు. మీరేనాడన్నా శంకర్రావు గారు పెన్ను పట్టుకొని రెవెన్యూ గురించి మాట్లాడారా? మాట్లాడాల. మీరు ఇంతవరకు మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక మంచి దొరుకుతా పోతుంటే ఆ మంచిని గురించి మీరు వెనకాల దాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు శంకర్రావు గారు. ప్రతి గ్రామంలో లింక్ రోడ్లు ఉన్నాయి. శంకర్రావు గారు గుర్తుపెట్టుకుని ఇందాక మా వసంతరావు గారు చెప్పాడు, సీనియర్ నాయకుడు. ఇంకా చెప్పుకుంటా పోతే ఇవాళ సాయంత్రం దాకా పట్టింది. పెదకూరపాడు నియోజకవర్గంలో వేసిన లింక్ రోడ్లు కానీ, అభివృద్ధి కానీ మీకు కానరాట్లా, మీకు కనిపించవు. మీరు ప్రజల్లో రావాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి. అంతేగా నెలకో వస్తారు, ఒక రౌండ్ వేస్తారు, 4 మాటలు మాట్లాడతారు, మళ్ళీ నియోజకవర్గం వదిలిపెట్టిపోతారు. ఈ లోపల జనం మొత్తాన్ని పిచ్చోళ్ళు చేస్తారు మీరు. అది శంకర్రావు గారు, మీరు మంచి గురించి ఆలోచించండి. అంతేగాని మీరు చెడుగా మాట్లాడొద్దని మేము ఇక సమాముఖంగా అమరావతి మండలం నుంచి నాయకుల మొత్తం కూర్చొని మీకు చెబుతున్నాం.